వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం శ్రీమతి సెల్వి అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన రాజ్యాంగ సూత్రాన్ని స్పష్టంగా ప్రకటించింది. నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి శాస్త్రీయ పరీక్షలను నిందితులపై బలవంతంగా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. కోర్టు అభిప్రాయం వచ్చేసి ఇది ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3లోని సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ నుండి రక్షణ హక్కును ఉల్లంఘిస్తాయి. ఆర్టికల్ 21లోని జీవిత హక్కు, వ్యక్తిగత హక్కును కూడా భంగపరుస్తుంది. ఇక్కడ ముఖ్య సూత్రం నిందితుడిపై తనకు తానే సాక్ష్యంగా చెప్పేలా బలవంతం చేయలేం కాబట్టి స్వచ్ఛందంగా ఒప్పుకున్నప్పుడే ఇటువంటి పరీక్షలు చేయవచ్చు. నెక్స్ట్, రెజిన్స్ వర్సెస్ డ్యూడ్లీ స్టెఫెన్సన్. ఈ కేసులో క్రిమినల్ లాలో అత్యంత ప్రముఖమైన తీర్పుల్లో ఒకటి. ఈ కేసు నేపథ్యం తీవ్రమైన ఆకలి, జీవించాలనే తపన కారణంగా ఒక నిరపరాధ వ్యక్తిని చంపిన ఘటన. నెసెసిటీ అనే రక్షణ కారణంగా నిరపరాధ వ్యక్తి హత్యను సమర్థించలేమని స్పష్టం చేసింది. ఇక్కడ ముఖ్య సూత్రం వచ్చేసి ఆకలి, స్వీయ రక్షణ భావం ఎంత తీవ్రమైనా అది మరొకరి ప్రాణాలు తీసేందుకు చట్టబద్ధమైన కారణం కాదు. మర్డర్కు నెసెసిటీకి ఒక చెల్లుబాటు అయ్యే డిఫెన్స్ కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం వచ్చేసి సెల్వి కేసు, సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ఆర్టికల్ 21. డ్యూడ్లీ స్టెఫెన్ కేసు, నెసెసిటీ, డిఫెన్స్ టు మర్డర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.